బికాజ్ నా జీవితంలో చెప్పిన రీతిగా ఎన్నో పోగొట్టుకున్నవన్నాయి, ఎన్నో నష్టపోయినవన్నాయి, ఎన్నో ఓడిపోయినట్టు కనబడ్డాయి. కానీ నా దేవుడు ఆ వాటిని అన్నిటిని రెండంతల దీవెనగా ఇచ్చాడనేది ధైర్యంగా చెప్పగలను. 100% I can declare. I have told it many times and I have witnessed it. ఎన్నో తరుణాలు అవ్వచ్చు, ఎన్నో అవకాశాలు అవ్వచ్చు, ఎన్నో దీవెనలు అవ్వచ్చు, ఎంతో కష్టపడి చేర్చిపెట్టింది అనొచ్చు, ఎంతో బాధతో ప్రయాసతో సంపాదించడం అనొచ్చు. కానీ దేవుని యందు నిరీక్షణ ఉంచిన వారి జీవితంలో ఎప్పుడు దేవుడు అన్యాయం చేయడండి. ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. మీ పక్కన ఉన్న వాళ్ళు చేసి ఒక చిరునవ్వుతో చెప్పండి, దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. నువ్వు దేవుడి యందు నిరీక్షణ ఉంచి నిలిచి ఉన్న వ్యక్తి అయితే యెషయా 40:31 ప్రకారము ఏమని తెలియజేయబడుతుంది? దోస్ హూ హోప్ ఆన్ ద లార్డ్, దోస్ హూ హోప్ ఇన్ ద లార్డ్ విల్ లివ్. ఇక్కడ విల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. దేవుని యందు నిరీక్షించిన వారు నూతన బలమును పొందుకుంటారు. చదువుతారు తెలుగు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు, నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజు వలె రెక్కలను చాపి పైకి ఎగురుదురు. పైకి వెళ్తారంట. వారు అలయక పరిగెత్తుదురు. అరే, నిరీక్షణ అంటేనే ఎప్పుడు కావాలి నిరీక్షణ? ఎప్పుడు కనబరచాలి నిరీక్షణ? అన్ని పోగొట్టుకున్న సమయంలో, అన్ని విఫలమైన సమయంలో, జీవితంలో కుమిలిపోయిన సమయంలో, అయ్యో నా జీవితం అన్న సమయంలో, ఇంకా నా పని అయిపోయిందనే సమయంలో, ఒక స్థితిలో పడిపోయిన స్థితుల్లో ఒక విశ్వాసి అంట దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని, ఆయన ఎవరో జ్ఞాపకం చేసుకొని, ఆయన కొరకు ఎదురు చూస్తే, దోస్ హూ హోప్ అంటే ఆయన కొరకు నిరీక్షణ కలిగి ఉంటే, వారు నిరీక్షణ కలిగి ఉంటే, ఈ మాట చెప్తున్నా, ఈరోజు నీ జీవితంలో దేవుడు కార్యం చేయకపోతానికి నువ్వు ఆయన పైన నిరీక్షణ కలిగి ఉండలేదేమో, నువ్వు ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండలేదేమో. పరీక్షించుకో. దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే నీలో నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ కలిగి ఉన్నావా?